రేపటితో క్యాలెండర్లో ఒక తేదీ మారబోతుంది, నెల మారబోతుంది, సంవత్సరమే మారబోతుంది. ఏంటి అప్పుడే 2024 అయిపోతుందా? మొన్నే కదా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నట్టు అనిపించింది. విహాన్ చాలా ఫాస్ట్గా ఎదిగిపోతున్నాడు. ఓ వావ్, ఇదేంటో తెలుసా? లైట్ క్యాప్. ఎమర్జెన్సీలో మనం లైట్ కావాలనుకుంటే లైట్ ఇచ్చే క్యాప్ అనమాట ఇది. ఓహోహోహోహోహో, నైట్ టైంలో బాగుంటుంది ఇట్లాంటి షూట్ చేసినామంటే. సో ఎమర్జెన్సీలో కరెంట్ పోయినప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి ఇది ఎప్పుడో తీసుకున్న క్యాప్ అనమాట. ఇది ఇప్పుడు పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఐ మీన్ బయట షూట్స్కి వెళ్ళినప్పుడు నైట్ పూట ఎమర్జెన్సీ లైట్ కావాలని చెప్పేసి తీసుకున్నా ఎప్పుడో. లైక్ ఎంత ఇది 200 రూపీస్ 300 రూపీస్ అనుకుంటే ఈ క్యాప్ విత్ లైట్ అనమాట. బాగుంది కదా? ఓకే, హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు చందు వ్లాగ్స్ తెలుగు. ఏంటో డిసెంబర్ నెల వర్షం కూడా పడుతుంది. బయట బాగా చల్లగా ఉంది అండ్ ఆల్సో వర్షం కూడా పడుతుంది. వీళ్ళిద్దరేమో ఇంకా పడుకొని వెచ్చగా కప్పేసుకొని పడుకున్నారు, ఇంకా లేవలేదు. ఓకే, ఇది చూసారు అద్దాలు ఇక్కడ 1+1 ఆఫర్లో తీసుకునేవి. ఒకటి బ్లాక్ కలర్, ఒకటి వైట్ కలర్. మొన్న అయిందంటే ఇక్కడ పని చేసుకుంటే ఇక్కడ పడుకుంటాను అప్పుడప్పుడు ఈ రూమ్లోనే. ఆ తెలియకుండా ఇట్లా అద్దాల మీద అడిగేసేసాను. అద్దాలు ఇంకా వంకర అయిపోయినాయి. ఏం చేసినా సెట్ అవ్వసారి ఇంకేమైనా ఎక్స్ట్రా చేస్తే ఇరిగిపోద్ది అన్నారు. మా సైట్ ఉంటుంది లొల్లబ్బా, నిజంగా అన్నిటికీ అడ్డే అనిపిస్తుంది. ఫస్ట్లో కొత్తగా సైట్ వచ్చినప్పుడు అద్దాలని మురిసిపోతాం, మంచిగా ఉన్నాయి, ఏదో డిగ్నిఫైడ్ పర్సన్లాగా ఫీల్ అయిపోతామేమో అని. కానీ తర్వాత చిరాకు వచ్చేస్తుంది. ప్రతి దానికి అద్దాలు తీయాలి, పెట్టుకోవాలి. ఈవెన్ కాఫీ కలుపుతున్నప్పుడు కూడా ప్రతిసారి అద్దాలు తీసేయాలి. అన్నిటికీ అద్దాలు అడ్డా ఇచ్చేస్తాయి అనమాట. మీకు కూడా ఉన్నాయి అద్దాలు? ఎవరికైనా చూసే వాళ్ళకి ఎంత ఉంది మీ సైట్? కంటికి కంచేసినట్టే అనిపిస్తాయి ఇవన్నీ కూడా. ఏంట నిన్న మా వాడు చేసిన గానికార్యం చూడండి. ఇక్కడికి వచ్చినాడు ఈ రూమ్లో కూర్చుంటాడేమో అనుకున్నా, కానీ వెనకాల ఇవి ప్యానల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే ఈ ప్యానల్స్ అకౌస్టిక్ ప్యానల్స్ అంటారు. ఇవి ఏంటంటే రీసౌండ్ రాకుండా ఆపేస్తాయి అనమాట. ఇక్కడ మంచిగా నేను ప్రసన్న ఇద్దరం కష్టపడి అతికించుకున్నాము. ఆడొచ్చేసి ఈజీగా పీకి పడేసినాడు. చేసిన కష్టం అంతా పోతుంది. ఒక్కొక్కసారి వద్దురా అంటే ఈనాడు పీక్తూనే ఉంటాడు. ఎందుకు వాడికి ఏం సాటిస్ఫాక్షన్ వస్తుందేమో కానీ పీక్తా ఉంటాడు. యాక్చువల్లీ మిక్సీ సౌండ్ రాగానే ఎక్కడున్నా రాగాలి పరిగెత్తుకుంటా. అట్లా గుంజుకుంటు పైకి. ఆ ప్యాంట్ ఎట్లా గుంజుకుంటాడు పైకి. మిక్సీ సౌండ్ రాగానే పర్ర ఇట్లా ఉరుక్కుంటూ వచ్చేస్తాడు. ఏం జరుగుతుంది అక్కడ? కవర్ కొట్టుడు ఆపు. నువ్వు చలి పెడుతుందని ఉంచుకున్నా. అసలు ఈ సంవత్సరం అసలు చలి పెట్టలే కదా అసలుకి అంతగా, ఏదో 1-2 రోజులు తప్ప. నార్మల్గా ఏ సీజన్లో ఫ్రూట్స్ ఆ సీజన్లో కాయలు. ఒకవేళ అవుట్ ఆఫ్ ద సీజన్ కాసాయి అనుకో హైబ్రిడ్ కాయలు అంటాం. అట్లనే ఏ సీజన్లో అది ఉండాలన్నమాట. లైక్ చలికాలంలో చలి ఉండాలి, ఎండాకాలం నీళ్ళు ఉండాలి. ఇఫ్ ఎట్ చలికాలంలో చలి లేదనుకో దాన్ని పోయే కాలం అంటాం. గ్లోబల్ వార్మింగ్. నెయ్యి ఖచ్చితంగా వాడండి గాయస్, చాలాసార్లు చెప్పాను. మీలో ఎంతమంది వాడుతున్నారో నాకైతే తెలియదు, కానీ మేమైతే ఇగో A2 దేశీ ఘీ అయితే వాడతాం. ఇది కింద ట్యాగ్ చేస్తాను, గో చెక్ ఇట్ అవుట్. బ్రష్ చేసుకో విహాన్, బ్రేక్ఫాస్ట్ చేద్దు. బ్రష్ యువర్ టీత్. స్పిట్ పక్కన పెట్టే, ఫినిష్, క్లోజ్. చాలు స్పిట్ చే. గ్లాస్ తీసుకో, వాటర్ తాగుకొని, డ్రింక్ వాటర్. స్పిట్ మళ్ళీ డ్రింక్ వాటర్. వెరీ గుడ్. బ్రష్ చేసుకో, స్పిట్. చాలు ఫినిష్. ఓపెన్ చేసి బ్రష్ పెట్టే, పేస్ట్ కూడా పెట్టే. పేస్ట్ పెట్టేసి ఇంకో సిట్. కొంచెం పైన కరా బ్రేక్ఫాస్ట్ అవుతుంది. మా ఇద్దరి మెయిన్ మోటివ్ వచ్చేసి విహాన్ని ఇండిపెండెంట్ చేయాలి. అండ్ ఈ 2024లో కాస్త వరకు అచీవ్ చేశామని అనుకుంటున్నాం. విహాన్ తనకు తాను పడుకుంటాడు, బ్రష్ చేసుకుంటాడు, వాష్రూమ్కి వెళ్తాడు, స్నానం కాస్త సపోర్ట్తో చేస్తాడు అండ్ వాడికి వాడే తింటాడు. నిజంగానే కాస్త అచీవ్ చేశామనిపించింది. అండ్ తను వేస్తూనే ఉంటుంది, మేము తింటూనే ఉంటాం. ఇదిగో బక్వీట్తో వేసిన దోశలు ఇవి. ఈ మినపప్పు కంటే ఇవి చాలా 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 మంచివి హెల్త్కి. ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద గట్, బట్ టేస్ట్ అదే బాగుంటుంది. ఏంటిది? వెళ్దామా? స్నానం చేయపో, బయటికి వెళ్దాం. బాతింగ్ అయిపోయిందా? కొన్ని ఉన్నాయి, నిన్న తిన్నాయి. ఇస్తానండి సాయంత్రం కల్లా వేరే. అది ఆ లెహంగా అండ్ ఆ పింక్ కలర్ సాయంత్రం ఇస్తాడంట. మిగతా 2 రేపు ఒకటి ఎల్లుండి ఒకటి అన్న.
ఉంది కదా తాగు. లెట్స్ గో విహాన్, వెళ్దామా? ఇంకా వస్తుందా టాయిలెట్? వస్తలేదా? కరెక్ట్గా ఈ గచ్చిబౌలి సర్కిల్ నుంచి మాల్ వరకు పిచ్చ ట్రాఫిక్ ఉంటుంది. వీకెండ్ అయితే నరకమే. హోప్ఫుల్లీ ఫ్లైఓవర్ త్వరగా ఫినిష్ అయితే కొంచెం ప్రాబ్లం తగ్గుతుంది అనిపిస్తుంది. విహాన్ని 2024లో కాస్త రెస్ట్రిక్ట్ అయితే చేశాం ఫుడ్ విషయంలో మరీ. బట్ కుదిరినప్పుడల్లా మాల్స్కి సినిమాకి అయితే తీసుకెళ్ళాం. ఎంత అవుట్ సైడ్ ఎక్స్పోజర్ ఉంటే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇన్ అవే వీఆర్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ అండి. చాలామంది విహాన్ని గుర్తుపట్టి వచ్చి పలకరిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సోషలైజేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ లవ్లీ సబ్స్క్రైబర్స్. బిలీవ్ మీ, ఈ పిల్లలు చాలా మటుకు ఎక్స్పీరియన్స్ అనే నేర్చుకుంటారు. అండ్ కమింగ్ 2025లో విహాన్ని బాగా తిప్పాలనుకున్నాం. What's your name? Yanch. Nehan. Nice name. ఇక్కడ ఇంకో చైర్ తీసుకొస్తాను. ఇలా బయటికి తీసుకొస్తా అంటే విహాన్కి కూడా ఏదో నమ్మకం. అమ్మా నాన్న నన్ను బయటకు తీసుకొస్తున్నారు, నాకు ఏదైనా కొనిస్తారు తినిపిస్తారని ఆనందం అర్థం చేసుకొని బుద్ధిగా ఉంటున్నాడు. బట్ ట్రస్ట్ మీ, మ్యాక్సిమం బయట ఫుడ్ చాలా మటుకు అవాయిడ్ చేస్తాం. కుదిరితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని బాక్స్ కట్టుకొని వెళ్తాం. ఎప్పుడైనా కుదరకపోతే ఇదిగో ఇలా అప్పుడప్పుడు తింటాం. ఇది కూడా లేకుండా ఇంట్లో ఫుడ్ ఉండాలో చూసుకోవాలి. బాగున్నాయి కదా, మంచిగా ఉన్నాయి, మంచిగా కనిపిస్తున్నాయి. ఇది నచ్చి ఇది తీసుకున్నాను. లాస్ట్ టైం ఈ హార్స్ రైడ్ చేసింది విహాన్కి గుర్తొచ్చింది. అది చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కూర్చో, ఎక్కువ నువ్వు కూడా పట్టుకో, ఎక్కువ. ఉరికిండు కనిపించగానే, గుర్రాలు కనిపించగానే. విహాన్ని ప్రసన్నాన్ని చూస్తుంటే నాకు ఎలా అనిపించిందో తెలుసా? మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ భూమిపై అర్జునుడు భయంతో, అనిశ్చితితో మరియు ఎదురయ్యే సవాల భారాన్ని చూసి అల్లాడిపోయాడు. అలాంటి సమయంలో శ్రీకృష్ణుడు, అతని సారథి, తనకి బలాన్ని, జ్ఞానాన్ని మరియు స్పష్టతని ఇచ్చి అతన్ని విజయ పదంలో నడిపించాడు. విహాన్ అర్జునుడిలా తన జీవిత యుద్ధరంగంలో నిలబడి ఉన్నాడు. ఆ యుద్ధరంగమే ఆటిజం. కానీ ప్రతి అర్జునుడికి ఒక కృష్ణుడు అవసరం. విహాన్కి ఆ కృష్ణుడు తన తల్లే. తల్లి ప్రేమ అపారమైనది, ఆమె సహనం అంతులేనిది, మరియు ఆమె మార్గనిర్దేశం బలమైనది. కృష్ణుడు అర్జునుడికి దారి చూపించినట్లుగా ప్రసన్న కూడా విహాన్కి ప్రతి అడుగు అండగా నిలుస్తుంది. ఆమె సన్నిధి అతని ఆశ్రయం, ఆమె ప్రేమ అతని కవచం. ఈ ప్రయాణంలో తన బిడ్డ కోసం ఆమె యుద్ధం చేయట్లేదు, కానీ అతనికి స్వాతంత్రంగా పోరాడే బలాన్ని ఇస్తుంది. చిన్న చిన్న అడుగులు తీసుకుంటూ మహా మైలురాయిలుగా మార్చడం నేర్పుతుంది.
అమ్మా, నువ్వు నాకు అండగా ఉన్నంత కాలం ఈ ఆటిజం సవాళ్ళను అధిగమిస్తాను. నా దారిలో ఈ ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాను అన్నట్టు కనిపించింది. ఇది ధైర్యం, పట్టుదల మరియు ప్రేమతో కూడిన కథ. శ్రీకృష్ణుడు అర్జునుడు విజయానికి నడిపించినట్లే ప్రసన్న అండదండలతో విహాన్ చిన్నా చితక సవాల్ని జయిస్తూ ముందుకు సాగుతాడనిపించింది. అండ్ లెట్ దిస్ రిమైండ్ ఎవ్రీ పేరెంట్ ఆఫ్ ఎ స్పెషల్ చైల్డ్. మీ పిల్లలకి మీరే కృష్ణుడు. అండ్ మీ గైడెన్స్లో దే కెన్ అచీవ్ విక్టరీస్ బియాండ్ ఇమాజినేషన్. ఎవ్రీ చైల్డ్ హెస్ ద పొటెన్షియల్ టు షైన్. అండ్ విత్ లవ్ యాజ్ దర్ గైడింగ్ ఫోర్స్ దే విల్. ఉరికిండు లోపలికే. తీసి అయిపోయిందారండి ఇది. కొద్దిగా సతాయించండి ఈరోజు గబ్బుగాడు. అమ్మా, కొద్దిగా సతాయించండి ఈరోజు. వీడు కొద్దిగా సతాయించండు అంటే కొంచెం అక్కడ నువ్వు ప్యాంటలూన్స్లో షాపింగ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కూర్చోబెట్టాలి, కంటిన్యూస్ గా తిప్పొద్దు. వాడు కూర్చోనికి ఏం లేవు ప్యాంటలూన్స్. షాపింగ్ వస్తే ఇదే లొల్లి ఉంటది కూర్చోడానికి. వాడు కూర్చోనికి కావాలి. అమ్మో, అక్కడ ఆగుతలేడు అసలు. సతాయించింది నన్ను కొద్దిగా. రారా అంటే అది పడుతుంది ఇది పడుతుంది గుంజుకోబోతుంది. పక్క పెట్టేసి ప్రస్తుతం నాకు ఇంక ఇక్కడ కొద్దిగా వర్క్ ఉండే, అప్పుడు వెళ్ళేటప్పుడు ఇచ్చేసేద్దాం. ఇప్పుడు అయిపోయి ఉంటుంది పాటికి. కొన్ని ఇచ్చింది, కొన్ని అయిపోయినాయి, కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. 4 ఎన్ని ఇచ్చింది, అందులో 2 చిన్న చిన్న పనులే చేసి ఇచ్చేస్తాను ఈరోజు రాత్రికల్లా. అవి రేపు షూట్ చేయాలి వాటితోటి. అయిపోయిందా? అవి ఎప్పుడు ఇస్తారంట? అవి రేపు ఇస్తారా? రేపు ఇవ్వకుండా. ఇంటి దగ్గర ఈ మంచి ఓపెన్ ఫీల్డ్ అయితే ఉంటుందన్నమాట, ప్రైవేట్ ప్లేస్. పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి విహాన్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడికి వచ్చేసి ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ దానికి సంబంధించిన షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. చాలా మంచి అప్లోడ్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్. And that's all for today's video guys. Thank you so much for watching. See you in the next video. Bye bye.